అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టుపక్కల నివాసాలు పెరగడంతో అక్కడ రియల్ ఎస్టేట్ పుంజుకుందట. సో ఒకసారి దీని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డు గ్రహీత డాక్టర్ నంది రామేశ్వరరావు గారు జూమ్ లో ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో సార్, నమస్కారం. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ పెరిగినట్లు కూడా తెలుస్తుంది. ఏంటి సార్ దీనికి ప్రధాన కారణాలు మనం ఏమని చెప్పుకోవచ్చు? ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ నేను ఒక ఫార్ములా చెప్పాను మీకు అంతకుముందు. జీ క్యూబ్ అంటే గాడ్ గివెన్ గిఫ్ట్. ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలు మారుతున్నాయి, మారబోతున్నాయి. 3 పర్సనల్ మెయింటెనెన్స్ ఫ్యూచర్. ఎందుకంటే ఒకప్పుడు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ అడవి అనుకునేవాడు 40-50 years బ్యాక్. తర్వాత కుక్కడపల్లి అడవి అనుకున్నాం, తెల్లాపూర్ అడవి అనుకున్నాం, శంకరపల్లి, మూగిరి అడవి అనుకున్నాం. అన్ని అడవులన్నీ పోయి గ్రీన్ జంగల్ నుండి కాంక్రీట్ జంగల్ కి వస్తున్నాం మనం. అంటే దీన్ని బట్టి ఒకటి పాపులేషన్ పెరుగుతుంది. భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది పాపులేషన్, ఎప్పటికీ పెరిగేది భూమి. స్వామి చెప్పారు. సో భూమి జనాలు డే బై డే, సంవత్సరం పెరుగుతుంది. దశాబ్దం ఒక 50 అంటే 5 దశాబ్దాల ముందు చూసుకుంటే మన పాపులేషన్ ఎంత ఉందో, ఇప్పుడు మన పాపులేషన్ ఎంత ఉందో మనకు క్లారిటీ ఉంది. అవునా? సో ఇంకోటి, ట్రాఫిక్ అనేది చాలా పెద్ద సమస్య. పెట్రోల్ అవ్వడం కానీ, బాడీ టైర్డ్ అవ్వడం కానీ, ట్రాఫిక్ లో పొల్యూషన్ కానీ ఎవరు ఇష్టపడట్లేదు. సో దానికి అనుకూలంగానే ట్రిపుల్ ఆర్ ఓఆర్ఆర్ అనేది డిజైన్ చేయబడింది. ఓఆర్ఆర్ చేశాక చాలా వరకు మంది దూరంగా ఉండడానికి ఇష్టపడుతుంది. ఒకటి పొల్యూషన్, రెండోది రాకపోక ఈజీగా ఉంది. గంటకు 100 kilometers స్పీడ్ ఓఆర్ఆర్ ఎక్కితే డిఫరెంట్ ఎగ్జిట్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7 డిఫరెంట్ ఎగ్జిట్ నెంబర్స్, డిఫరెంట్ విలేజ్లకి 4 మూలలు. కొంపల్లి కావచ్చు, వరంగల్ హైవే కావచ్చు, విజయవాడ హైవే కావచ్చు, శ్రీశైలం హైవే కావచ్చు, అటు బెంగళూరు హైవే కావచ్చు, వికారాబాద్ హైవే కావచ్చు, ముంబై హైవే కావచ్చు. అంటే ప్రతి హైవే కూడా ఒక ఎగ్జిట్ పెట్టేశారు. కొన్ని దగ్గర 1A 1B అని కూడా పెట్టారు. సో దీనివల్ల ఏమవుతుందంటే, అంతకుముందు గంట పట్టే డిస్టెన్స్ 15 గంట 20 నిమిషాలు 30 నిమిషాల్లో రీచ్ అవుతుంది. సో సిటీలో కొనుక్కోలేని ఎడల బయటకు వెళ్తున్నారు. ఓవరాల్ దగ్గర ఎక్కడైతే డెవలప్మెంట్ చాలా అతి వేగంగా పరిగెడుతున్నాయి. ఇప్పుడు ఓవరాల్ కూడా ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది. ట్రిపుల్ ఆర్ అనేది ఒకసారి లాంచ్ అయితే కనుక మన హైదరాబాద్ పరిస్థితి రూపురేఖలు ఎవ్వరూ ఆపుకోలేరు. అంటే ఊహించిన విధంగా 4 సిటీ వస్తుందని అంటున్నారు, ఇంత రాలేదు. కానీ వస్తే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్. రేవంత్ రెడ్డి గారు మొన్న కూడా రీసెంట్ గా చెప్పారు, నా కాంపిటీషన్ అమరావతి, అనకాపల్లిలో, బెంగళూరు, చెన్నై కాదు, నా కాంపిటీషన్ బయట దేశాలతో, యుఎస్ఏ, యూకే, జర్మనీ, జపాన్తో. అంటే హైదరాబాద్ కి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆ మాట అంటున్నారంటే దానికి ఒక బేస్ ఉంది. గత 70-80 సంవత్సరాలు హైదరాబాద్ డెవలప్ అవుతూ ఈ స్టేజ్ వచ్చింది. ఇప్పుడు డెవలప్మెంట్ నెక్స్ట్ 2047 ప్లాన్ లో హైదరాబాద్ కి నలుపక్కల, అంటే ఓఆర్ఆర్ చుట్టూ, ట్రిపుల్ ఆర్ చుట్టూ కూడా మంచి డిజైన్ తో, మంచి గేటెడ్ కమ్యూనిటీస్ తో, మంచి రెసిడెన్షియల్ కాలనీస్ తో, కమర్షియల్ హై ఎండ్ ఆఫీసర్స్, ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఆఫీసర్స్, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, అంటే లేదంటూ లేదు. ఇండస్ట్రీ కారిడార్, SEZ. ఇప్పుడు షాద్నగర్ హైవే చూసుకుంటే మనం చెప్పాము, నందిగామ, కొత్తూరు, బాలానగర్, మేకాగూడ అనేది ఇండస్ట్రీ. కొన్ని వేల ఎంప్లాయ్మెంట్, పోలేపల్లి సైజ్ లో 1000 ఎంప్లాయ్మెంట్. సో అట్లానే అమెజాన్ డేటా 3 ప్లేస్ లో కొన్నారు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆఫీస్ ఇన్ ద వరల్డ్ మన దగ్గర పెడుతున్నారు. అట్లానే గూగుల్, మైక్రోసాఫ్ట్, IBM, ఇన్ఫోసిస్, ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి డేటా సెంటర్లు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి, బోత్ ఏపీ అండ్ తెలంగాణలో. వైజాగ్ ఆల్రెడీ ఎన్ని వస్తున్నాయో ఆల్రెడీ గత న్యూస్ లో చూసాం, గత వీడియోస్ లో చూసాం. సో రియల్ ఎస్టేట్ లో ఓఆర్ఆర్ చుట్టూ చూసుకుంటే సిటీకి 15 గంట 20 నిమిషాలు, ఎయిర్పోర్ట్ 15 గంట 20 నిమిషాలు, ట్రిపుల్ ఆర్ఆర్కి 20-30 నిమిషాలు. ఎటు పక్క చూసుకున్న డయామీటర్ ఎక్కడున్నా మనం మాక్సిమం 1/2 hour 40 minutes సిటీకి రావచ్చు. ట్రిపుల్ ఆర్ అంతకుముందు రేవంత్ రెడ్డి గారు సీఎం అవగానే అర్బన్ జోన్, సబర్బన్ జోన్, రూరల్ సిటీ అన్నారు. రూరల్ సిటీ అంటే తెలంగాణ బోర్డర్ నుండి ఇప్పుడు 4.5-4 గంటలు పడుతుంది తెలంగాణ బోర్డర్ నుండి హైదరాబాద్ రావడం. ఒకసారి ట్రిపుల్ ఆర్ రెడీ అయితే 2 గంటల్లో వచ్చేస్తాం.
ఓకే, ఈ అది రీజన్ దాని తోనే తాలూకా అందరూ కూడా అక్కడ తీసుకోవడానికి పాసిబిలిటీ. ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకోవచ్చా సార్ మనం? డెఫినెట్గా అండి, ఎందుకంటే ఎంత దూరంగా వెళ్ళి కొనుక్కుంటే అంత అప్రిషియేషన్ వస్తుంది. మనం చెప్పాం, సిటీకి ఎంత దూరంగా కొనుక్కుంటే అంత డెవలప్ అవుతుంది, సిటీకి ఎంత దగ్గర కొనుక్కుంటే అంత డెవలప్మెంట్ ఉంటుంది. ఎందుకంటే డెవలప్ అవ్వాల్సిన అయిపోయింది. మీకు అర్థమవుతుందా? ఎస్ సో సార్. కొనుక్కునే వాళ్ళు టూ టైర్ వైపు, త్రీ టైర్ వైపు కాకుండా ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ఆర్ పోటీకి వస్తారు, కొన్ని టూ టైర్ ఓఆర్ఆర్ వైపు వస్తాయి. ఎస్. కొనుక్కున్నారు హ్యాపీగా, ఆలోచించుకుంటా, వెయిట్ చేయకుండా కంపల్సరీ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు డెఫినెట్ గా ఏంటంటే మీకు తెలుసుకోవాల్సింది, సరైన ప్రాపర్టీ కొనుక్కుంటున్నాం, సరైన డెవలప్మెంట్స్ కొనుక్కుంటున్నాం. ఓకే, ఎస్ అది సార్. చూసుకోవాలి మనం. మంచి ప్రాజెక్ట్, మంచి లొకేషన్, మంచి డెవలప్మెంట్ చూసుకుంటే గనక మీకు ఈజీగా అర్థం అవుతుంది, తెలుస్తుంది. ఎస్ సార్, ఇంకా ఇప్పుడు చాలా మంది ఓఆర్ఆర్ దగ్గర రేట్లు కూడా, తగ్గిపోతాయి తగ్గిపోతాయి అని ఆలోచిస్తున్నారు. ఓఆర్ఆర్ చుట్టుపక్కల కూడా ఎలాంటి ఏరియాలో తీసుకుంటే బెటర్ అంటారు? మీరు స్ట్రీట్ షాప్కి వెళ్ళి ఏ సీట్ కొనుక్కోండి, ఏం ఆన్సర్ చెప్తారు జాకెట్? ఎస్ సార్. ఏ సీట్, అన్ని సీట్లు ఇది 1 వీక్ ఓల్డ్, పాడైపోయింది, వాసన ఉంది. రియల్ ఎస్టేట్ లో ఏ భూమి అయినా ఎక్కడైనా మంచిది కొనుక్కుంటే పట్టిందల్లా బంగారమే. ఓకే. ఆడవాళ్ళ వాళ్ళు బంగారం రేట్ పెడితే మగవాళ్ళ వాళ్ళు ఇది రేట్ పెరుగుతుంది. కాబట్టి ఓఆర్ఆర్ఏ కాదు, ట్రిపుల్ ఆర్ఏ కాదు, ఎంటైర్ తెలంగాణ, ఎంటైర్ ఏపీలో, ఎంటైర్ ఇండియాలో, ఎంటైర్ వరల్డ్ లో ఎక్కడ పెట్టుకున్నా రియల్ ఎస్టేట్ లో లాస్ అయిన దాఖలాలు చాలా చాలా తక్కువ. కాబట్టి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇంకా తగ్గిపోతాయి, ఇంకా పడిపోతాయి అన్న ఊహల్లో చూస్తూ 30-40% రేట్లు పెరిగిపోతాయి. ఓకే. ఆ ఊహల్లో ఉన్న వాళ్ళకి నా సిన్సియర్ అడ్వైజ్ యాజ్ రియల్ ఎస్టేట్ అనలిస్ట్ గా, స్పీకర్ ఏంటంటే, ఆలోచించకుండా డెసిషన్ తీసుకోండి. రిజిస్ట్రేషన్ రేట్లు పెరగబోతున్నాయి, అట్లానే బేసిక్ రేట్లు పెరగబోతున్నాయి. ఇవన్నీ పెడితే 30-40% ఇంపాక్ట్ ఉంటుంది. ₹1,30,00,000, 1,30,00,000, 1,40,00,000 అవుతుంది. ఎస్ సార్. కాబట్టి ఆలోచించకుండా ట్రిపుల్ ఆర్ఆర్ చుట్టూ, ఓఆర్ఆర్ మధ్యలో, ఓఆర్ఆర్ కి ట్రిపుల్ ఆర్ఆర్ కి మధ్యలో గ్రోత్ కారిడార్ లో ఎక్కడ కొనుక్కున్నా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 5 years లో డబుల్ అవుతుంది, 10 years లో 5 to 6 times అవుతుంది. ఎవరికైనా మనకు కన్ఫర్మేషన్ కావాలంటే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే. ఓకే. ఓకే సార్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.